జై శ్రీకృష్ణ. శ్రీమద్భగవద్గీత పంచమాధ్యాయం 5వ అధ్యాయం శ్లోకం 17 నుండి. తద్బుద్ధాయస్తదాతన్మనస్తన్నిష్టస్తత్పరాయణః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూరతః కల్మషాః. బుద్ధి, మనస్సు, నిష్ఠ, ఆశ్రమములన్నీయును భగవానుని యందే లగ్నమైనప్పుడు మనుజుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున ప్రయాణించును. భావము: దివ్యమగు పరమసత్యమే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడగు భగవానుడని ప్రకటించటయందే గీతా జ్ఞానమంతయు కేంద్రీకృతమైనది. వేద వాజ్మయమంతయు ఈ విషయమునే తెలుపుచున్నది. పరతత్వమనగా పరమ సత్యత్వమని భావము. బ్రహ్మము, పరమాత్మ, భగవానుడనేడి తత్వములుగా పరతత్వము నెరిగిన వారే దానిని అవగాహన చేసుకొనగలరు. ఆ పరతత్వము యొక్క చరమానుభవమే శ్రీకృష్ణ భగవానుడు. అతనికి మించి వేరొక్కటి లేదు. కనుకనే ఆ భగవానుడు మత్తః పరతరం నాన్యత్ కించదస్తి ధనంజయ అని బోధించెను. నిరాకార బ్రహ్మము సైతము శ్రీకృష్ణునిపైననే ఆధారపడి ఉన్నదని తెలుపబడినది. బ్రహ్మణోహి ప్రతిష్టాహం. కనుకనే అన్ని విధముల శ్రీకృష్ణుడే పరమ సత్యమై ఉన్నాడు. తత్కారణముగా శ్రీకృష్ణుని యందే మనస్సు, బుద్ధి, నిష్ఠ, ఆశ్రయములను సదా కలిగి ఉన్నవారు శ్రీకృష్ణ భక్తి రసభావితులు, నిస్సందేహముగా కల్మషరహితులను మరియు పరతత్వ విషయమున సంపూర్ణ జ్ఞానమును కలిగిన వారను అగుదురు. కృష్ణ భక్తి రసభావితుడు శ్రీకృష్ణుని యందే ద్వైతము కలదని, ఏకకాలమున ఏకత్వము మరియు వ్యక్తిత్వము సంపూర్ణముగా అవగతము చేసుకునగలుగును. అట్టి జ్ఞానమును కలిగిన మనుజుడు ముక్తి మార్గమున పురోభివృద్ధిని పొందును. 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గవి హస్తిని శునీచైవ స్వపాహే చ పండితాః సమదర్శినః. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యా వినయం సంపన్నుడైన బ్రహ్మణుని, గోవుని, ఏనుగును, సునక మాంసమును తినువాని చండాలుని సమదృష్టితో వీక్షింతురు. భావము: కృష్ణభక్తి భావన ఎందున్నవాడు జాతి, కుల విచక్షణను చూపడు. సంఘ దృష్టిలో బ్రాహ్మణుడు మరియు చండాలుడు వేరు కావచ్చును. అలాగనే కుక్క, గోవు, ఏనుగు మొదలగునవి జాలి దృష్టిలో వేరు కావచ్చును. కానీ ఈ విధమైన దేహ పరభేదములు జ్ఞానవంతుడైన యోగి దృష్టిలో అర్ధరహితములు. పరమాత్మ రూపున శ్రీకృష్ణ భగవానుడు వాటన్నింటి యందును నిలిచి వాటితో సంబంధమును కలిగి ఉండుటే అందులకు కారణము. భగవానుని గూర్చిన అట్టి అవగాహనమే నిజమైన జ్ఞానమై ఉన్నది. భగవానుడు ప్రతి జీవిని కూడా మిత్రునిగా భావించు కారణమున దేహములు వివిధ వర్ణములు లేదా జాతుల యందున్నను అతడు మాత్రం సమభాషమును కలిగి ఉండును.
జీవుల స్థితులతో నిమిత్తము లేక అతడు సర్వులయందును పరమాత్మ రూపున వసించియుండును. బ్రాహ్మణుడు మరియు చండాలుని దేహములు సమానములు కాకున్నను పరమాత్మ రూపున భగవానుడు ఆ రెండింటి యందును నిలిచియుండును. దేహములనున్నవి ప్రకృతి జన్య త్రిగుణముల ద్వారా రూపొందిననైనను దేహము నందుండేడి ఆత్మ పరమాత్మ మాత్రము ఒకే ఆధ్యాత్మికతను కలిగి ఉన్నట్టివి. సమాన ఆధ్యాత్మికతను కలిగి ఉన్నప్పటికీ ఆత్మ పరమాత్మ పరిగణ రీతిని ఎన్నడూ సమానులు కావు. ఏలయన జీవాత్మ తాను నిలిచియున్న దేహమునకే పరిమితము చెందియుండగా పరమాత్మ ప్రతి జీవి దేహమునందు నిలిచియుండును. కృష్ణభక్తి రసిభావితుడు ఈ జ్ఞానమును సంపూర్ణముగా కలిగియుండుటచే నిక్కముగా జ్ఞానవంతుడు మరియు సమదృష్టి కలవాడును అయ్యుండును. చైతన్యము, సనాతనత్వము, ఆనందమయత్వము అనునవి ఆత్మ పరమాత్మల ఒకే రీతి లక్షణములు కాని వాటి నడుమగల భేదమేమనగా ఆత్మ తాను నిలిచియున్న దేహ పరిధిలోనే చేతనమును కలిగియుండగా పరమాత్మ సర్వదేహముల జ్ఞానమును కలిగియుండును. అట్టి పరమాత్మ సర్వదేహములందు ఎట్టి విచక్షణ లేకుండా నిలిచియుండును. 19వ శ్లోకం. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యేసి స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మాని తే స్థితః. మానవత్వము మరియు ఏకత్వములందు మనస్సు నెలకొన్నట్టివారు జనన మరణ స్థితిని జయించినట్టివారే. వారు బ్రహ్మము వలె దోషరహితులైనట్టి వారు. ఆ విధముగా వారు బ్రహ్మమునందు స్థితిని కలిగినట్టివారే యగుదురు. భావము పైన తెలిపిన విధముగా మనస్సునందలి సమానత్వము ఆత్మానుభవపు చిహ్నమై ఉన్నది. అట్టి స్థితిని పొందిన వారిని జన్మ మృతుల వంటి భౌతిక స్థితులను జయించిన వారుగా భావింపవలెను. దేహమును ఆత్మగా భావించు. దేహాత్మ భావనము కలిగి ఉన్నంత వరకు మనుజుడు బద్ధునిగా భావింపబడినను ఆత్మజ్ఞానము ద్వారా సమత్వస్థితికి ఉద్ధరింపబడినంతనే బద్ధ జీవితం నుండి ముక్తిని పొందినవాడగును. అనగా మరణాంతరము అతడు తిరిగి ఈ భౌతిక జన్మను పొందక ఆధ్యాత్మిక జగనము ప్రవేశించును. రాగద్వేషములు లేనందున భగవానుడు దోషరహితుడైనట్లే జీవుడును రాగద్వేషముల నుండి విడివడినప్పుడు దోషరహితుడై ఆధ్యాత్మిక జగమున ప్రవేశించుటకు అర్హతను పొందును. అట్టి వానిని ముక్త పురుషునిగానే భావింపవలెను. అతని లక్షణములు తరువాతి శ్లోకంలో వర్ణింపబడినవి. 20వ శ్లోకం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధి రసమ్ముడో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ప్రియమైనది పొందినప్పుడు ఉప్పొంగక అప్రియమైనది ప్రాప్తించినప్పుడు ఉద్విగ్నత నొందనివాడును స్థిరబుద్ధిని కలిగినవాడును మోహపరవశుడు కానివాడును భగవద్జ్ఞానమును పూర్ణముగా నెరిగినవాడును అగు మనుజుడు పరబ్రహ్మమునందు స్థితిని కలిగియున్నట్టివాడే యగును. భావము
ఆత్మానుభవమును పొందిన మహాత్ముని లక్షణములు ఇచ్చట పేర్కొనబడినవి. మిథ్యాదాతాత్మయముచే దేహమునే ఆత్మగా భావించేడి మోహగ్రస్తుడు కాకపోవట, అతని ప్రథమ లక్షణమును దేహాత్మ భావనను కలిగి ఉండక తాను శ్రీకృష్ణ భగవానుని అంశనని అతడు సంపూర్ణముగా ఎరిగియుండును. కనుకనే దేహమునకు సంబంధించిన ఏదైనాను లభించినప్పుడు పొంగుట కానీ నష్టపోయినప్పుడు చింతించుట కానీ అతడు చేయడు. మనస్సు యొక్క ఈ స్థిరత్వమే స్థిరబుద్ధి అనబడను. కనుక అతడు దేహమును ఆత్మగా భ్రమించుట కానీ దేహమును శాశ్వతమని తలచి ఆత్మను తృణీకరించుట కానీ చేయడు. ఇట్టి జ్ఞానము అతనిని బ్రహ్మము పరమాత్మ భగవానుడనేడి పరతత్వజ్ఞానమును అవగాహన చేసుకొనగలిగేడి స్థితికి చేర్చగలదు. తద్వారా ఆ భక్తుడు భగవానునితో అన్ని విధములుగా సమానము కావలెనని మిథ్యాయత్నమునకు త్యజించి తన నిజస్థితిని తెలుసుకొనగలడు. ఇదే వాస్తవమునకు అనుభవం లేదా ఆత్మసుఖభావము అనబడును. అట్టి స్థిరమైన భావనయే కృష్ణ భక్తి రసభావము. 21వ శ్లోకం. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా నింద్యత్యాత్మని యత్ సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. అట్టి ముక్తపురుషుడు బాహ్యేంద్రియ సుఖమునకు ఆకర్షితుడు గాక ఆత్మయందే సౌఖ్యమనుభవించుచు సదా ధ్యానమగ్నుడై ఇండును. పరబ్రహ్మను ధ్యానించు కారణమున ఆత్మదర్శి ఆ విధముగా అనంత సౌఖ్యము ననుభవించును. భావము. కృష్ణభక్తి పారాయణుడైన శ్రీ యమునాచార్యులు ఈ క్రింది విధముగా పలికియుండిరి. యాదవదీ మమ చేతః కృష్ణపాదారవిందే నవనవరసాదామన్యుద్యతం రంతుమసీత్ తదవధి భత నారీ సంఘమే స్మర్యమానే భవతి ముఖా వికారః సృష్టి నిష్ఠీవనం చ. శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవ యందు నియుక్తమై ఆ దేవదేవుని యందు నిత్య నూతనమైన ఆనందమును నేను అనుభవించుచున్నందున మైథున సుఖభావన కలిగినంతనే అరుచుచే నా ముఖము వికారము నొంది నేనే భావముపై ఉమ్మివేయుదును. బ్రహ్మయోగము కృష్ణభక్తి రసభావనము నందున్నవాడు కృష్ణ భగవానుని దివ్యమైన భక్తియుత సేవయందు నిమగ్నుడై ఉన్నందున భౌతిక భోగముల ఎడ రుచిని కోల్పోవును. భౌతిక భావనలో అత్యంత ఘనమైన సుఖము మైదన భోగము. జగమంతయు దీనిపై ఆధారపడియే పనిచేయుచున్నది. దీని ప్రోద్బలము లేకుండా లౌకికుడు ఎట్టి కర్మల యందును పాల్గొనలేడు. కానీ కృష్ణభక్తి భావన యందున్నవాడు అట్టి సుఖమును వాంఛించకయే అత్యంత ఉత్సాహముతో కర్మను ఉనరింపగలడు. దానినతడు సంపూర్ణముగా త్యజించును. అట్టి సుఖత్యాగము ఆత్మానుభవమునకు ఒక పరీక్ష వంటిది. ఏలయన ఆత్మానుభవమునకు మరియు
మైథున భోగమునకు పొత్తు ఎన్నడూను కుదరదు. కృష్ణ భక్తి భావన యందున్నవాడు ముక్త పురుషుడై ఉన్నందున ఏ విధమైన ఇంద్రియభోగముల ఎడను ఆకర్షణ కలిగి ఉండడు. 22వ శ్లోకం. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖ ఏనయా ఏవతే అధ్యంతవంతః కౌంతేయన తేష రమతే బుధః తేషు రమతే బుధః. బుద్ధిమంతుడైన వాడు ఇంద్రియ సంస్కారముచే కలుగు దుఃఖ కారణములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, ఆ సుఖములు అద్యంతములను కూడియున్నందున తెలివిగలవాడు వాని యందు ప్రియమును పొందడు. భావం. భౌతిక సుఖములు ఇంద్రియ సంపర్కముచే కలుగుచుండును, కానీ దేహమే అశాశ్వతము గనుక అట్టి భౌతిక సుఖములన్నీయును తాత్కాలికములై ఉన్నవి. తాత్కాలికమైన దేనియందును ముక్త పురుషుడు ఆసక్తిని కనబరచుడు. దివ్యమైన ఆధ్యాత్మికానంద రుచిని తెలిసిన ముక్త పురుషుడు ఎట్లు ఆభాస సుఖమును అనుభవింప అంగీకరించును. ఈ విషయమును గూర్చి పద్మపురాణమునందు ఇట్లు తెలుపబడినది. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇతి రామపదేనాసౌ పరం బ్రహ్మ భీతియతే. యోగులైన వారు పరతత్వమునందు రమించుచు ఆనందముగా దివ్యానందము అనుభవింతురు కనుకనే పరతత్వము రాముడనియు తెలుపబడును. శ్రీమద్భగవతమునందు కూడా ఈ విధముగా తెలుపబడినది. నాయం దేహో దేహ భజాం నృలోకే కష్టాన్ కామనర్హతే విద్భుజాం యే తపోదివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధేదస్మత్ బ్రహ్మసౌఖ్యం త్వనంతం. ప్రియమైన పుత్రులారా, మానవ జన్మయందు ఇంద్రియ ప్రీతి కొరకు కష్టించి పనిచేయుట యుక్తము కాదు. ఏలయనా అట్టి ఇంద్రియ సుఖములు మలభక్షణము చేయు సూకరములకు సైతము లభించుచున్నవి. దానికి బదులు జీవితమనుగడనే శుద్ధిపరచునటువంటి తపస్సును ఈ జీవితమును మీరు చేపట్టుడు. తత్ఫలితముగా మీరు అనంతమైన ఆధ్యాత్మిక ఆనందం అనుభవింపగలరు. కనుకనే నిజమైన యోగులు బుద్ధజనులు నిరంతర భవబంధమునకు కారణమై ఇంద్రియ సుఖముచే ఆకర్షణకు గురికారు. విషయ సుఖముల ఎడ ఎంత ఎక్కువ అనురక్తి జరుగునో అంత ఎక్కువగా మనుషుడు దుఃఖములందు చిక్కబడును. 23వ శ్లోకం. యశ్నోతి హైవ యః షోఢుం ప్రాక్షరి రవిమోక్షణాత్ కామక్రోధద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః. దేహమును విడుచుటకు పూర్వమే ఇంద్రియముల కోరికలను అదుపు చేయగలిగిన వాడు కామక్రోధ వేదమును అణచిగలిగిన వాడు దివ్యస్థితి యందున్నప్పటి
దివ్యస్థితి ఎందున్నట్టివాడై ఈ జగమునందు సుఖవంతుడగును. భావము: ఆత్మానుభవ మార్గమున స్థిరమైన పురోభివృద్ధిని గోరువాడు ఇంద్రియ వేగమును అణచుటకు యత్నింపవలెను. వాచావేగము, క్రోధవేగము, మనోవేగము, ఉదరవేగము, ఉపవస్త వేగము, జిహ్వవేగము అను పలు ఇంద్రియ వేగములు కలవు. ఈ వివిధేంద్రియ వేగములను మరియు మనస్సును అదుపు చేయగలిగిన వాడు గోస్వామి లేదా గోస్వామి అని పిలువబడును. అట్టి గోస్వాములు నిష్టగా నియమజీవనము పాటించుచు సర్వ విధులైన ఇంద్రియ వేగముల నుండి దూరులై ఇంద్రు. కోరికలనున్నవి సంతృప్తి నొందనప్పుడు అవి క్రోధమును కలిగించును. తాత్కారణముగా మనస్సు, కన్నులు, హృదయము ఉద్విగ్నమగును. కనుకనే ఈ భౌతిక దేహమును విడుచుటకు పూర్వమే ప్రతి ఒక్కరూ ఆ ఇంద్రియ మనోవేగములను నియమించుటకు అభ్యసించవలెను. ఇట్లు చేయగలిగిన వాడు ఆత్మానుభవమును పొందినవాడని భావింపబడును. అట్టి ఆత్మానుభవ స్థితి యందు అతడు పూర్ణానందము అనుభవించును. కనుక కోరిక క్రోధములను తీవ్రముగా అణుచుటకు యత్నించుటయే ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నమని విద్యుక్త ధర్మమై ఉన్నది. 24వ శ్లోకం. ఏనంతః సుఖోనంతరా రామస్తనంతర్జ్యోతిరేవ యః సయోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోన్దిగచ్చతి. అంతరంగమందే ఆనందమును కలిగినవాడును, ఉత్సవవంతుడై అంతరంగమందే రమించువాడును, అంతరంగమందే లక్ష్యమును కలిగినవాడును అగు మనుజుడే వాస్తవమునకు పూర్ణుడగు యోగి ఎనబడును. బ్రహ్మభూతుడైన అట్టివాడు అంత్యమున పరబ్రహ్మనే పొందగలడు. భావము: అంతరంగమునందు ఆనందమును అనుభవించినదే పై సుఖములను కలుగజేయు బాహ్యకర్మల నుండి మనుజుడెట్లు విరమింపగలడు? ముక్తపురుషుడైన వాడు సుఖమును యథార్థ శుభము చేతనే అనుభవించును. కనుక మౌనముగా ఎచ్చటైనను కూర్చుండి అంతరంగమునందే అతడు సౌఖ్యమును అనుభవింపగలడు. అట్టి ముక్తపురుషుడు బాహ్య సుఖమును ఎన్నడూను అభిలషింపడు. బ్రహ్మభూత స్థితి అని పిలువబడు అట్టి స్థితి పొందినంతట మనుజుడు భగవద్ధాముని నిశ్చయముగా చేరగలడు. 25వ శ్లోకం. లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషః ఛిన్నద్వైధా యథాత్మానః సర్వభూతాహితే రతాః. అంతరంగమందే మనస్సు సంలగ్నమై సందేహముల నుండి ఉత్పన్నమైనట్టి ద్వంద్వములకు పరమైన వారును, సర్వ జీవహితము కోరకే పనిచేయువారును, సర్వ పాపదూరులైన వారును అగు ఋషులే బ్రహ్మనిర్వాహనమును పొందుదురు. భావము: కృష్ణభక్తి భావన పూర్ణుడే వాస్తవమునకు సర్వజీవుల హితకార్యమునందు నియుక్తుడైన వాడని చెప్పబడును. శ్రీకృష్ణుడే సర్వమునకు మూల కారణమనేది నిజజ్ఞానమును కలిగి తద్భావనలో వర్తించినప్పుడు మనుజుడు సర్వుల హితార్థమై వర్తించువాడగును. శ్రీకృష్ణ భగవానుడు దివ్యభోక్త
దివ్య యజమాని పరమమిత్రుడు అనేడి విషయమును మరచుటయే మానవుల దుఃఖమునకు కారణమై ఉన్నది. కనుక మానవుల యందు ఈ చైతన్యమును జాగృతము చేయుటకై వర్తించుట వాస్తవమునకు అత్యంత ఘనమైన హితకార్యమై ఉన్నది. బ్రహ్మ నిర్వాహణమును బడయినదే ఎవ్వరును అట్టి శ్రేష్టమైన క్షేమ కార్యక్రమమును నొసరింపలేరు. కృష్ణభక్తి రసభావాయుతుడు శ్రీకృష్ణుని దేవత్వమును ఎట్టి సందేహమును కలిగియుండడు. అతడు సంపూర్ణముగా పాపధూరుడై ఇండుటయే అందులకు కారణము. అది ఏ దివ్యమైన ప్రేమస్థితి. మానవుల యొక్క కేవల బాహ్యక్షేమమును చూచుటయందు మాత్రమే విముక్తుడైన వాడు వాస్తవమునకు ఎవ్వరికిని హితమును గూర్చలేడు. మనస్సును దేహములకు కూర్చబడు తాత్కాలిక ఉపశమనమును నిత్య తృప్తిని ఎన్నడూ కూర్చలేదు. జీవన సంఘర్షణనందలి కష్టములకు నిజమైన కారణం శ్రీకృష్ణ భగవానునితో గల సంబంధమును జీవుడు మరచుటయే. తనకు శ్రీకృష్ణుడితో గల నిత్య సంబంధమును మనుషుడు సంపూర్ణముగా అవగతము చేసుకునినప్పుడు భౌతిక జగమునందు ఉన్నప్పటికీ అతడు ముక్త పురుషుడే కాగలడు. 26వ శ్లోకం. కామక్రోధ విముక్తానాం యతీనాం యతచేతసాం అమితో బ్రహ్మ నిర్వాణం నర్థతే విదితాత్మనాం వర్ధతే విదితాత్మనాం. కామక్రోధముల నుండి విడివడిన వారును ఆత్మదర్శులను, ఆత్మ సంయమమును కలిగిన వారును, సంపూర్ణత్వమును కొరకు నిరంతరము యత్నించిన వారును అగు మహాత్ములు ఆ చిరకాలంలోనే బ్రహ్మ నిర్వాహణమును నిశ్చయముగా బడయుదురు. భావము. ముక్తిని పొందుట కొరకై నిరంతరము యత్నించు సాధు పురుషులలో కృష్ణభక్తి రసభావన యందున్నవాడు అత్యంత శ్రేష్ఠుడు. శ్రీమద్భాగవతం 4:22-39 ఈ విషయమునే ఇట్లు నిర్ధారించుచున్నది. యత్పాద పంకజ పలాశ విలాస సభక్త్య కర్మశయం గతి ముద్ఘృ తయంతి సంతః తద్వన్న రిక్తమతాయే యతయేనపి రుద్ధశ్రోత ఘనాస్తమరణం భజా వాసుదేవం. దేవదేవుడైన వాసుదేవుని భక్తియోగముతో అర్పించుటకు యత్నింపుము. తీవ్రముగా నాటుకొని యుండేడి కామ్యకర్మల కోరికను నశింపజేసుకొనుచు ఆ భగవానుని చరణముల సేవ యందు నిమగ్నులై దివ్యానందము ననుభవించు. భక్తులు తమ ఇంద్రియ వేగమును అణచిన రీతిగా మహామునులు సైతము ఇంద్రియ వేగమును అణచలేకున్నారు. కామ్యకర్మల ఫలమును అనుభవింపవలెనని కోరిక బద్ధజీవుని యందు అతి గట్టిగా నాటుకొని యుండును. తీవ్రముగా యత్నించుచున్నను మహామునులైన వారు సైతము అట్టి కోరికలను అదుపు చేసుకొనలేరు. కానీ కృష్ణభక్తి భావన యందు కృష్ణ భగవానుని సేవలో సర్వదా నియుక్తుడైన ఇండు భక్తుడు ఆత్మా జ్ఞాన పూర్ణుడై శీఘ్రమే బ్రహ్మ నిర్వాహణ స్థితిని బడయును. తనకు గల ఆత్మజ్ఞానముచే అతడు సదా ధ్యానమగ్నుడై ఇండును. దీనికి ఈ క్రింది ఉదాహరణమును
తెలుపవచ్చును. దర్శనంధ్యాన సంస్పర్శహై మత్స్య కూర్మ విహాంగమః సన్యపత్యాని పుష్ణంతి తదాన్హమాసి పద్మజా తమాన్హమాపి పద్మజా. మత్స్యము చూపు ద్వారా, తాబేలు ధ్యానము ద్వారా, పక్షులు స్పర్శ ద్వారా తమ సంతానమును ఉత్పత్తి చేయును. ఓ పద్మజ, నేను కూడా ఈ రీతిగానే చేయునుందును. మత్స్యము కేవలము చూచుట ద్వారానే తన సంతానమును ఉత్పత్తి చేయును. తాబేలు ధ్యానము ద్వారా తన సంతానమును ఉత్పత్తి చేయును. తాబేలు తన గుడ్లను తీరమునందు గల భూమిలో నుంచి నీటి యందు నిలిచి వాటిపై ధ్యానము చేయును. అదే విధముగా కృష్ణ భక్తుడు సైతము భగవద్ధాము నుండి అనంత దూరమున ఉన్నను కృష్ణ భక్తి యందు నియుక్తుడగుట ద్వారా సదా ఆ దేవునినే చింతించుచు భగవద్ధామును చేరగలడు. అతను ఎన్నడను భౌతిక క్లేశములచే ప్రభావితుడు కాడు. అట్టి జీవస్థితియే బ్రహ్మ నిర్వాణం. నిరంతర బ్రహ్మభావనచే భౌతిక క్లేశ భావనము లేకుండుట అని పిలువబడును. 27-28 శ్లోకం. స్పర్శాం కృత్వా బహిర్బాహ్యం చక్షుక్షై వాంతరే ప్రభోవః ప్రాణాపనౌ సమౌ కృత్వా నసభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధిర్నిర్మోక్షపరాయణః విగతేచ్ఛ భయాక్రోధో యః సదా ముక్త ఏవ సః. బాహేంద్రియార్థములన్నింటినీ త్యజించి దృష్టిని మృమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను నాసిక యందే సమములుగా చేసి తద్వారా మనస్సును బుద్ధిని ఇంద్రియములను అదుపు చేయనట్టి మోక్ష వాంఛితుడు కోరిక భయము కోపముల నుండి ముక్తుడగును. అట్టి స్థితిలో సదా నిలిచియుండువాడు నిఖముగా ముక్తిని పొందగలడు. భావము. కృష్ణభక్తి భావనయందు నియుక్తుడగుట ద్వారా మనుజుడు శీఘ్రమే తన ఆధ్యాత్మిక ఉనికిని గుర్తించగలుగును. తదుపరి అతడు భక్తియోగము ద్వారా శ్రీకృష్ణ భగవానుని అవగతము చేసుకొనగలడు. భక్తియోగమునందు చక్కగా నెలకొనినప్పుడు మనుజుడు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి చేరి తన కర్మలన్నింటి యందును శ్రీకృష్ణుని దర్శించగలుగును. ఇట్టి విశేష స్థితియే పరబ్రహ్మమందు ముక్త స్థితి ఎనబడును. పరబ్రహ్మమునందు ముక్తిని సాధించు విషయమును గూర్చి అర్జునునకు వివరించిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు అట్టి స్థితికి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి యను 8 విధములుగా గల అష్టాంగ యోగము ద్వారా ఎట్లు మనుషుడు చేరగలడో ఉపదేశించుచున్నాడు. రాబోవు షష్ఠాధ్యాయమున సంపూర్ణముగా వివరింపబడిన ఈ యోగ విషయము ఇప్పటి పంచమాధ్యాయపు చివరన కొద్దిగా తెలుపబడినది. శబ్దము, స్పర్శ, రూపము, రుచి, ఘ్రాణము వంటి ఇంద్రియార్థములను యోగమునందలి
ప్రత్యాహార విధానము ద్వారా తరిమివేసి దృష్టిని భూమధ్యమున నిలిపి అర్ధనిమిలిత నేత్రములతో ధ్యానమును సలుపవలెను. కనులను పూర్తిగా మూసినచో నిద్రవచ్చు అవకాశము కలదు. కనుక కనులను పూర్తిగా మూయుటలో ఎట్టి ప్రయోజనము లేదు. ఇంద్రియార్ద్రములచే ఆకర్షణకు గురి అయ్యేడి ప్రమాదమున్నందున కనులను పూర్తిగా తెరచియుండుట ఎందును ఎట్టి ప్రయోజనము లేదు. కనుకనే అర్ధ నిమిలిత నేత్రములను కలిగి ప్రాణాపానవాయువులను తటస్థము చేయుట ద్వారా శ్వాసను నాసిక యందే నియంత్రించవలెను. ఇటువంటి యోగాభ్యాసము ద్వారా మనుషుడు ఇంద్రియములపై ఆధిపత్యమును పొందగలిగి బాహ్యమగు ఇంద్రియార్థములను త్యజింపగలుగును. ఆ విధముగా అతడు బ్రహ్మ నిర్వాణమును బడయుటకు సన్నద్ధుడగును. మనుషుడు సర్వ విధములైన భయము క్రోధముల నుండి విడివడి దివ్యస్థితి యందు పరమాత్ముని సన్నిధిని అనుభూతమునర్చుకొనుటకు ఈ యోగ విధానము మిక్కిలి దోహదకరము కాగలదు. వేరు మాటలలో చెప్పవలెనన్న కృష్ణ భక్తి రసభావనము యోగ నిర్వహణకు అత్యంత సులభ విధానమై ఉన్నది. ఈ విషయము రాబో అధ్యాయములలో సంపూర్ణముగా వివరింపబడును. కృష్ణ భక్తి పారాయణుడు సదా భక్తియోగమునందు నిలిచియున్నందున తన ఇంద్రియములను వేరే ఇతర కార్యములందు నిమగ్నము చేయడు. ఇంద్రియములను నియమించుటకు ఈ పద్ధతియే అష్టాంగ యోగ పద్ధతి కన్నను ఉత్తమమై ఉన్నది. 29వ శ్లోకం. ఈ శ్లోకంతో 5వ అధ్యాయం సమాప్తమగుతున్నది. 29వ శ్లోకం. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. నా సంపూర్ణ భావన ఎందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు తపస్సులకు చరమభోక్తగను సకల లోకములకు దేవతలకు ప్రభువగును సకల జీవులకు లాభమును గూర్చువానినగును మరియు శ్రేయోభిలాషిగను తెలిసికొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. భావం. మాయాశక్తి బంధములో నున్న బద్ధజీవులు భౌతిక జగమునందు శాంతిని పొందుటకై ఆరాటపడుచుందరు. కానీ శాంతి సూత్రమును మాత్రం వారెరుగరు. అది ఏ భగవద్గీత యందు ఇచ్చట వివరింపబడినది. ఆ ఘనమైన శాంతి సూత్రము ఈ విధముగా తెలుపబడినది. సమస్త మానవ కర్మలకు శ్రీకృష్ణ భగవానుడే దివ్యభోక్త. అతడే సర్వలోకములకు మరియు అందున్న దేవతలకు ప్రభువు. కనుక జనులు అతని దివ్య సేవకే సమస్తమును అర్పించవలసి ఉన్నది. అతని కన్నును ఘనుడైన వాడు వేరొక్కడు లేడు. బ్రహ్మ రుద్రాదుల వంటి దేవతల కన్నను అతడు ఘనమైన వాడు. కనుకనే అతడు తం ఈశ్వరనాం పరమం మహేశ్వరం అని వేదములందు శ్వేతాశ్వత రోపనిషత్తు 6-7 వర్ణింపబడినాడు. మాయాకారణమునే జీవులు తమను ప్రభువులుగా తలచుచున్నను వాస్తవమునకు వారు దేవదేవుని మాయకు అధీనులైనట్టివారే.
శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతికి ప్రభువు కాగా కఠినమగు ప్రకృతి నియమములచే నియమింపబడేవారు బద్ధజీవులు. ఈ నగ్న సత్యమును అవగతము చేసుకొనినంత వరకు వ్యక్తిగతముగా కానీ సామూహికముగా కానీ విశ్వశాంతిని సాధించు అవకాశమే లేదు. దేవదేవుడైన శ్రీకృష్ణుడే సర్వులకు ప్రభువు మరియు దేవతలతో సహా సర్వజీవులు అతనికి లోబడి యుండువారు అనుటయే కృష్ణ భక్తి భావనము. అట్టి సంపూర్ణ కృష్ణ భక్తి భావన యందే మనుజుడు పూర్ణశాంతిని పొందగలడు. సాధారణముగా కర్మయోగమని తెలియబడు కృష్ణ భక్తి రసభావనము ఈ పంచమాధ్యాయము ప్రయోగాత్మక వివరణమై యున్నది. కర్మయోగము ఏ విధముగా ముక్తిని గూర్చగలదనేడు మనోకల్పిత ప్రశ్నకు ఇచ్చట సమాధానము ఒసగబడినది. కృష్ణ భక్తి భావనలో కర్మ చేయుటనగా శ్రీకృష్ణుడే సర్వమునకు ప్రభు అనేది సంపూర్ణ జ్ఞానముతో కర్మ చేయుటని భావము. అట్టి కర్మ ఆధ్యాత్మిక జ్ఞానము కన్నను అన్యమైనది కాదు. కృష్ణ భక్తి భావన యందు లగ్నమగుట భక్తియోగము కాగా జ్ఞానయోగము. అట్టి భక్తియోగమునకు వేరు మార్గము. అట్టి భక్తియోగమునకు చేరు మార్గము వంటిది. పరతత్వముతో గల సంబంధ జ్ఞానముతో కర్మ చేయుట కృష్ణ భక్తి రసభావనము కాగా శ్రీకృష్ణుని యొక్క సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉండుటయే శ్రీకృష్ణ భక్తి భావన ఎందలి సమగ్ర స్థితి అయి ఉన్నది. వాస్తవమునకు అంశగా జీవుడు శ్రీకృష్ణునికి నిత్యదాసుడు కాని మాయపై ఆధిపత్యము వహింపవలెనను కోరికచే అతడు మాయా సంపర్కమునకు వచ్చును. ఆ సంపర్కమే అతని పలు దుఃఖములకు కారణమై ఉన్నది. అతడు భౌతిక తత్వముతో సంపర్కము కలిగి ఉన్నంత వరకు భౌతిక వసరముల దృష్ట్యానే కర్మ నునరింపబడవచ్చును. కృష్ణ భక్తి రసభావనమునకు ననున్నది అభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక స్థితిని జగమునందు జాగృతము చేయునదైనందున మనుజుడట్లు భౌతిక తత్వము నందున్నను క్రమముగా అది అతనిని ఆధ్యాత్మికతకు కొనిరాగలదు. ఆధ్యాత్మిక జీవనమున అతడు ఎంత అధికముగా పురోభివృద్ధిని పొందిననో అంత అధికముగా భౌతిక బంధముల నుండి విడివడగలుగును. శ్రీకృష్ణ భగవానుడు ఎవ్వరి ఎడను పక్షపాతమును కలిగి ఉండడు కనుక మనుజుని ఆధ్యాత్మిక పురోభివృద్ధి కృష్ణ భక్తి భావనలో అతని విద్యుక్త ధర్మ నిర్వహణము పైననే ఆధారపడి ఉండును. అట్టి కృష్ణ భక్తి రసభావిత కర్మ ఇంద్రియములను నిగ్రహించుట ఎందును మరియు కామక్రోధముల వేగమును జయించుట ఎందును తోడ్పడను. ఈ విధముగా ఇంద్రియముల పలు వేగములను నియమించి కృష్ణ భక్తి భావన యందు స్థిరుడై నిలిచినవాడు బ్రహ్మ నిర్వాహణమును ఆధ్యాత్మిక స్థితి యందే నిలిచినవాడగును. యోగము యొక్క అంతిమ ప్రయోజనం నిర్వహింపబడుచున్నందున కృష్ణ భక్తి భావన యందు అష్టాంగ యోగము అప్రయత్నముగా నిర్వహింపబడినట్లే యగును. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అను 8 అంగములు గల యోగాభ్యాసమునందు
క్రమాసుగతమైన ఉద్ధారమున్నను అది భక్తియుక్త సేవచే సంపూర్ణత్వము నందుట యందు ఉపోద్ఘాతము వంటిది మాత్రమే భక్తియోగమునందలి సంపూర్ణత్వము మొక్కటే మనుషునకు శాంతిని గూర్చగలదు. అది ఏ మానవ జన్మ యొక్క పరమసిద్ధమై ఉన్నది. శ్రీమద్భగవద్గీత యందలి కర్మయోగము కృష్ణ భక్తి రసభావిత కర్మ అను పంచమాధ్యాయమునకు భక్తి వేదాంతాభ్యాసము భావము సమాప్తము. ఇంతటితో ఈ 5వ అధ్యాయం పంచమ అధ్యాయం సమాప్తం. షష్ఠాధ్యాయము ధ్యానయోగము 6వ అధ్యాయం. షష్ఠమాధ్యాయం అనగా 6వ అధ్యాయం ధ్యానయోగం. శ్రీ భగవానువాచ 1వ శ్లోకం. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసి చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః. అతడు సన్యాసి. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. కర్మఫలముల ఎడ ఆసక్తిని గొనక చేయవలసిన కార్యములను నిర్వహించువాడే సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతిమ యోగిని కేవలము అగ్నిని రగిలింపక మరియు కర్మలను చేయక ఉండేడి వాడు యోగి కాజాలడు. భావము. అష్టాంగ యోగ పద్ధతి మనస్సును మరియు ఇంద్రియములను నియంత్రించుటకు ఒక మార్గమని శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయమున వివరించుచున్నాడు. కానీ కలియుగములో దీనిని ఆచరించుట సాధారణ మానవులకు అత్యంత కఠినమైన కార్యము. ఈ అధ్యాయమున సాష్టాంగ యోగ పద్ధతిని ప్రతిపాదింపబడునను. కర్మయోగమే కృష్ణ భక్తి రసభావిత కర్మ ఉత్తమమని శ్రీకృష్ణ భగవానుడు నొక్కి చెప్పెను. ప్రతి ఒక్కరూ ఈ జగమునందు కుటుంబమును పోషించుట కొరకే కర్మను చేయుచుందురు. తన కొరకు లేదా తన వారి కొరకు ఎనేడి స్వార్థము లేకుండా ఎవ్వరును పని చేయలేరు. కానీ కర్మఫలమును ఆశింపక కృష్ణ భక్తి భావన యందే కర్మ చేయుట పూర్ణత్వ లక్షణమై ఉన్నది. జీవులందరూ శ్రీకృష్ణ భగవానుని అంశలైనందున వారు వాస్తవమునకు కృష్ణ భక్తి భావన యందే కర్మ నునరింపవలెను. దేహాంగములు దేహతృప్తి కొరకే కర్మ నునరించును. అవి ఎన్నడూనూ తమ తృప్తి కొరకు వర్తించక దేహతృప్తి కొరకే పనిచేయును. అదేవిధంగా స్వీయతృప్తి కొరకు కాక శ్రీకృష్ణ భగవానుని ప్రత్యర్థము కర్మ నునరించు జీవుడే పూర్ణుడై సన్యాసి పూర్ణుడైన యోగి ఎనబడును. సన్యాసులైన వారు కొన్ని మార్లు తమను తాము భౌతిక కర్మల నుండి ముక్తిని పొందిన వారిగా భావించి తాత్కారణముగా అగ్నిహోత్ర యజ్ఞముల నుండి విరమింతురు. కానీ తమ అంతిమ లక్ష్యము నిరాకార పరబ్రహ్మమునందు లీనమగుటయే అయినందున వారు వాస్తవముగా స్వార్థపరులై ఉన్నారు. అట్టి సాయుజ్య ముక్తి వాంఛ విషయవాంఛ కన్నను గొప్పదే అయినను స్వార్థరహితమైనది కాజాలదు. అదేవిధముగా విషకర్మలన్నింటి నుండి విరమణ పొంది అర్ధనిమిలిత నేత్రములతో యోగాభ్యాసమును కావించు యోగి సైతము కొంత స్వీయలాభమును కోరియుండును. కానీ కృష్ణ భక్తి భావన యందున్నవాడు మాత్రము ఎటువంటి స్వార్థము లేక కేవలము కృష్ణ భగవానుని ప్రీత్యర్థమే
కర్మ నొనరించును. అట్టి కృష్ణ భక్తి పారాయణుడు తన ప్రీతి కొరకు ఎట్టి కోరికను కలిగి ఉండడు. కృష్ణ భగవానుని ప్రీతియే తన ఆధ్యాత్మిక జయమునకు ప్రమాణమనేది భావన కలిగినందున ఆ భక్తుడు పూర్ణుడై సన్యాసి లేదా పూర్ణుడైన యోగి ఎనబడును. సన్యాసమునకు ప్రతిరూపమైన శ్రీ చైతన్య మహాప్రభు ఈ క్రింది విధముగా ప్రార్థించిరి. న ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మ నిస్వదే భావతాద్భక్తిర హైతుకి త్వయి. హే భగవాన్, ధనమును కూడబెట్టవలనని గాని, సుందర స్త్రీలతో ఆనందింపవలనని గాని, లేక శిష్యులు పలువురు కావలనని గాని నేను కోరను. ప్రతి జన్మయందును నీ భక్తి ఎనేడి నిర్హేతుక కరుణనే నేను వాంఛించుచున్నాను. 2వ శ్లోకం 6వ అధ్యాయంలో 2వ శ్లోకం. యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి ప్రాండవ సహస్యన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. ఏది సన్యాసమని పిలువబడునో దానిని యోగమనియు భగవానునితో కలయిక నీవు తెలుసుకొనుము. ఓ పాండుకుమారా, ఇంద్రియ ప్రీతి కోరికను త్యాగము చేయనిదే ఎవ్వడను యోగి కాజాలడు. భావము: జీవునిగా తన నిజస్థితి సంపూర్ణముగా తెలిసి తద్రీతి వర్తించుటయే నిజమైన సన్యాస యోగము, భక్తి అనబడును. నిజమునకు జీవునికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. అతడు శ్రీకృష్ణ భగవాను తటస్థ శక్తి అయినట్టివాడు. అతడు బాహ్యశక్తిచే బంధితుడైనప్పుడు బుద్ధునిగాను, మరియు కృష్ణభక్తి రసభావితుడైనప్పుడు, ఆధ్యాత్మిక శక్తిని ఎరిగినప్పుడు నిజమైన సహజ స్థితిని పొందిన వానిగను తెలియబడును. కనుకనే మనుషుడు పూర్ణ జ్ఞానవంతుడైనప్పుడు సర్వ విధములైన ఇంద్రియభోగ కర్మల నుండి, కామ్యకర్మల నుండి దూరుడై యుండును. భౌతికాశక్తి నుండి ఇంద్రియములను నియమించు యోగులు ఈ పద్ధతిని అభ్యసింతురు. కానీ కృష్ణ భక్తి భావన యందున్నవాడు కృష్ణపరములు కానటువంటి కర్మల యందు ఇంద్రియములను నియుక్తము చేయు అవకాశమే లేదు. కనుకనే కృష్ణభక్తి రసభావితుడు ఏకకాలమున సన్యాసియు మరియు యోగియు అయి ఉన్నాడు. జ్ఞానయోగ విధానము లందు తెలుపబడే జ్ఞానము ఇంద్రియానిగ్రహమను వాని ప్రయోజనము కృష్ణభక్తి భావన యందు అప్రయత్నముగానే సిద్ధించును. మనుషుడు స్వార్థపూరిత కర్మలను విడువలేనిచో అట్టి జ్ఞానము యోగము నిరర్ధకములే కాగలవు. స్వార్థపూరితమగు చింతను విడచి శ్రీకృష్ణ భగవానునికి ప్రియమమును గూర్చ సిద్ధమగుటయే జీవుని ముఖ్య లక్ష్యమై ఉన్నది. కనుకనే కృష్ణభక్తి భావన యందున్నవాడు ఎటువంటి స్వీయానందము కోరికను కలిగియుండక సదా శ్రీకృష్ణునికే ఆనందము నొసగుట ఎందే నియుక్తుడైయుండును. కర్మ చేయక ఎవ్వడును ఉండలేనందున శ్రీకృష్ణ భగవాన్ని గూర్చిన జ్ఞానము లేనివాడు స్వీయతృప్తికర కార్యమునందు నియుక్తుడగును. కానీ వాస్తవమునకు కృష్ణభక్తి రసభావిత కర్మ ద్వారా సర్వ ప్రయోజనములు మనుజునకు సంపూర్ణముగా సిద్ధింపగలవు. 3వ శ్లోకం.
అరురుక్షోర్ము నేర్యోగం కర్మణాముచ్యతే యోగారుడస్య తస్యైషవ శమః కారణముచ్యతే. అష్టాంగ యోగ పద్ధతి యందు ఆరంభ స్థితిలో నున్న యోగికి కర్మము సాధనముగా చెప్పబడగా, యోగమునందు సిద్ధిని పొందిన వానికి భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడినది. భావము: శ్రీకృష్ణ భగవానునితో సంబంధమును ఏర్పరచుకును పద్ధతియే యోగమని పిలువబడును. అత్యున్నతమైన ఆధ్యాత్మికానుభవమును పొందుటకు అట్టి యోగమును ఒక నిచ్చెనగా భావింపవచ్చును. అది జీవుని అత్యంత హీనస్థితి నుండి ప్రారంభమై పూర్ణమై ఆత్మానుభవ స్థితి వరకు కొనసాగి ఇండును. వివిధములైన ఉన్నతులు ననుసరించి ఆ నిచ్చెన యొక్క వివిధ భాగములు వివిధ నామములతో పిలువబడును. అట్టి యోగమును నిచ్చెనను జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తియోగమును నామములు కలిగిన 3 భాగములుగా విభజించవచ్చును. ఆ యోగ నిచ్చెన యొక్క ఆరంభము యోగా రురుక్షువు స్థితి నియమం, దాని చివరి చెట్టు యోగారూఢము అని పిలువబడును. ఆరంభ దశలో వివిధములైన నియమముల ద్వారా మరియు వివిధములైన ఆసనముల ద్వారా దాదాపు శరీర వ్యాయామం వంటివి మాత్రమే ధ్యానమునందు ప్రవేశించుటకు చేయు అష్టాంగ యోగమునందలి పద్ధతులు కామ్య కర్మలనేయే భావింపబడును. అయినను ఇంద్రియములను నియమించుటకు అవసరమగు పూర్ణ మనోనిర్మలత్వమును సాధించుటకు అవన్నీయును సహాయభూతములు కాగలవు. అట్టి ధ్యానమునందు పూర్ణత్వమును బడసినవాడు కలత పెట్టడి సర్వ మనోకర్మల నుండి దూరుడగును. కృష్ణ భక్తి రసభావితుడు శ్రీకృష్ణునే సదా తలచుచున్నందున తొలి నుండియే ధ్యాన స్థితి యందు నెలకొనియుండును. అంతియేగాక నిరంతర కృష్ణ సేవయందు నిలిచినందున అతడు సర్వవిధములైన కామ్యకర్మలను త్యజించినవానిగా భావింపబడును. 4వ శ్లోకం. యథా హినింద్రియార్థేషు న కర్మస్వను సజ్జతే సర్వసంకల్పన సన్యాసి యోగా రుడస్తదోచ్యతే. విషయ కోరికల నన్నింటినీ విడిచి ఇంద్రియ ప్రీతి కొరకు వర్తించుటగాని కామ్యకర్మలయందు నియుక్తుడగుటగాని చేయని మనుషుడు యోగారూఢుడని చెప్పబడును. భావము: మనుషుడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమ యుక్త సేవయందు సంపూర్ణముగా నియుక్తుడైనప్పుడు తన యందే ఆనందము ననుభవించును. కావున ఇంద్రియ భోగమునందు కానీ కామ్యకర్మలయందు కానీ ఎన్నడను అతడు రతుడు కాడు. కర్మ చేయక ఎవ్వరునూ ఉండలేనందున అట్లు కృష్ణభక్తి పారాయణుడు కానిచో మనుజుడు ఇంద్రియభోగరతుడు కావలసి వచ్చును. కృష్ణభక్తి భావన లేనప్పుడు ప్రతి ఒక్కరూ తన కోరికకు గాని లేదా తన వారి కొరకు గాని సంబంధించిన స్వార్థపూరిత కర్మలయందు పాల్గొనచుందురు. కానీ కృష్ణభక్తి పారాయణుడు మాత్రం ప్రతిదినము శ్రీకృష్ణుని ప్రత్యర్థమే వనరించుచు ఇంద్రియభోగము నుండి పూర్ణముగా దూరుడై యుండును. అట్టి అనుభవము లేనివాడు యోగమును నిచ్చెన యొక్క
యోగమను నిచ్చెన యొక్క చివరి మెట్టును చేరుటకు ముందు యాంత్రికమైన విధానము ద్వారా విషయ వాంఛల నుండి బయటపడుటకు యత్నించవలసి ఉండును. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.